కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని గున్నంపడియ ప్రజలు సాగు చేస్తున్న భూములను చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు భూసేకరణ చేసి భూమిని స్వాధీనపరుచుకుని నేటికి సదరు రైతులకు నష్టపరిహారం చెల్లించినందున ఈరోజు బాధిత రైతులను తీసుకుని గూడూరు సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 43 ప్రకారం ఎంజాయ్మెంట్ లో గుర్తించిన రైతులు అందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉంది. కానీ అధికారులు నష్టపరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని, తక్షణమే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో పోరాటానికైనా సిద్ధమని తెలియజేశారు. సబ్సిడీ అయితే డిస్ప్యూటెడ్ పార్ట్ ఉందో దానిలో డిస్ప్యూట్ పెట్టే పార్ట్ ఈరోజు సంబంధించి వీళ్ళకి టెన్మోన్ కానీ అడగన్స్ కానీ ఏమీ లేవని స్పెషల్గా పార్టీకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నాం. ఆ జీవో నెంబర్ 43 స్పష్టంగా ఉంది. మీ దగ్గర టెన్మోన్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి 6 స్టేజెస్ ప్రాజెక్ట్ మీరు అలా అడుగుకుంటున్నారు కాబట్టి 600 ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నష్టపడమని తెలియదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ తీసుకెళ్ళేస్తున్నారు. వాళ్ళప్పుడు చేసి కోర్టు రూపాయలు ఇవ్వమని చెప్పి స్పష్టంగా నష్టపరిహారం మా భూములకి నష్టపరిహారం మా భూములకి నష్టపరిహారం భూమిని వివిధ రకాలైన కంపెనీల కోసం అన్నారు. సాగరమాల అన్నారు, భరత్మాల అన్నారు, వివిధ రకాలైన క్రిస్ సిటీ కంపెనీలు అన్నారు. ఈ కంపెనీలు ఏ కంపెనీలు వేస్తా కూడా తెలియదు. కేవలం వీళ్ళు పోలీసు బలగాలని పహారాగా చూపించి భూమిని వీళ్ళ భయభ్రాంతులను గురి చేసి భూమిని అయితే ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేసేశారు. వీళ్ళు భూమి మీదకి వెళ్తే వీళ్ళ మీద కేసులు బనాయిస్తామని భయపెడుతున్నారు. ఇదే భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్టు వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి, రాజకీయ పెద్దల మీద ఉండదని మేము సందర్భంగా కోరుకుంటున్నాం.